బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజాం కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. హాస్టల్లో సదుపాయాలు కల్పించాలని నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా ఒక్కసారిగా వచ్చి రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజాం కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. హాస్టల్లో సదుపాయాలు కల్పించాలని నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా ఒక్కసారిగా వచ్చి రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజాం కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. హాస్టల్లో సదుపాయాలు కల్పించాలని నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా ఒక్కసారిగా వచ్చి రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, హైదరాబాద్ నిజాం కాలేజ్ విద్యార్థులు అయితే నాసిరకం భోజనం పెడుతున్నారని చెప్పి రోడ్డుపై బైఠాయించారు. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్ మై, దాదాపు 2 నెలల నుండి కూడా ఈ భోజనాలు, టిఫిన్స్ కావచ్చు, అలాగే లంచ్, డిన్నర్ పూర్తి స్థాయిలో కూడా అసలు బాగా లేవు. అంతేకాకుండా అందులో కొన్ని ఆహార పదార్థాల్లోనైతే పురుగులు రావడం కూడా, నాసి రకమైన కూరగాయలు కావచ్చు, వంట పదార్థాలు కావచ్చు, ఈ వంటలో వాడడం తోటి అనారోగ్యాల పాలవుతున్నాము, మాకు చాలా ఇబ్బందిగా ఉందని పదే కూడా ఈ హాస్టల్ యాజమాన్యానికి ఎన్నిసార్లు కూడా కంప్లైంట్ చేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడం, దీంతో ఆగ్రహానికి గురైన ఈ విద్యార్థులందరూ కూడా ఈ రోజు రోడ్డుపైకి వచ్చి బైఠాయించి రాస్తా రోకోకు పిలుపునివ్వడం జరిగింది. దీంతో స్థానిక పోలీసులు, సైఫాబాద్ పోలీసులు అయితే పలువురు విద్యార్థులను అయితే అరెస్టు చేసి వారిని కొంతవరకు వారికి సంధాయించే ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ కూడా ఈ విద్యార్థులు వినడంతో కొంతమందిని అరెస్ట్ చేసి వారికి వార్నింగ్ ఇచ్చి అయితే రిటర్న్ పంపించడం జరిగినప్పటికీ కూడా చాలా మంది విద్యార్థులు మనకి ఇక్కడ చెప్తున్నారు, ఇంత గతంలో కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తే ఇట్లాగే ధర్నా చేసినప్పుడు ఈ హాస్టల్ యాజమాన్యం తప్పకుండా మేము ఈ పరిస్థితిని దీనికి పైన పూర్తి స్థాయిలో ఏదైతే యాక్షన్ ఉంటుందో అది తీసుకుంటామని చెప్పారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఒక్కొక్క వారం రోజులు బాగా పెడతారు, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్. ఏది ఇంతకు ముందు ఎలాగుంటుందో ఫుడ్ అనేది అలాగే ఉంటుంది, దానివల్ల మాకు చాలా వరకు ఇబ్బంది అవుతుంది. మేము ఎక్కడి నుండో వచ్చి ఉన్నాము, బయటికి వెళ్ళి చదువుకునే పరిస్థితి, బయటికి వెళ్ళి ఉండి తినే పరిస్థితి లేదు కాబట్టి ఈ హాస్టల్స్ లో ఉంటున్నాం. ఇక్కడ మాకు బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, అలాగే ఇక్కడ ఉంటే ఇక్కడ ఫుడ్ సరిగ్గా లేదు. తల్లిదండ్రులను విడిచిపెట్టి చదువుల కోసం అని ఇంత దూరం వచ్చిన విద్యార్థులకు ఇలాంటి ఫుడ్ పెట్టడం కరెక్టేనా అంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనివల్ల చాలా మంది విద్యార్థులు తమ స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ కూడా చేయలేకపోతున్నామని కూడా చెప్తున్నారు. అయితే లిఖిత, ఈ ధర్నాకు సంబంధించి కాలేజ్ మేనేజ్మెంట్ ఏమైనా స్పందించిందా?
ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ప్రతిసారి చెప్తున్నట్లు కానీ ఈ యొక్క సమస్యకు తప్పకుండా పరిష్కారం చూపిస్తాము, రేపటి నుంచి కూడా ఫుడ్ అనేది సరిగ్గా ఉండేలాగా చూస్తామని గతంలో ఏదైతే చెప్పారో అదే హామీలు ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. కానీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క హామీలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు, వారిని మరోసారి నమ్మడానికి కూడా సిద్ధంగా లేరు. ఎలాగైనా కాలేజీ యాజమాన్యం పూర్తి స్థాయి అంటే ఇప్పుడు ఎవరైతే దీంట్లో ఈ కల్తీలు చేస్తున్నారో, ఈ ఫుడ్ సరిగ్గా వండట్లేదు, వాళ్ళని రైట్ లిఖిత, రైట్ రిక్రూట్ చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ.